ప్రముఖ సంఘ సంస్కర్త డాక్టర్ కొడాలి వీరయ్య 24వ వర్ధంతిని పురస్కరించుకొని తెనాలి పట్టణంలో ఆయన కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే వేమూరు నియోజకవర్గంలో కూడా సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రముఖ వైద్యులు, రాజకీయ నాయకులు, మాజీ శాసనసభ్యులు డాక్టర్ కొడాలి వీరయ్య 24వ వర్ధంతిని పురస్కరించుకుని వారి కుటుంబ సభ్యులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తొలుత వామనగుట్టపాలెంలోని కోగంటి తరుణ్ కుమార్ నేతృత్వంలో సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ వైద్యునిగా, రాజకీయ నాయకునిగా, మాజీ శాసనసభ్యులుగా, విద్యావేత్తగా సమాజానికి ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఆయనకు ఘనమైన నివాళులు అర్పించారు. అలాగే మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో మోపరు గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆశా వర్కర్స్కి సేవా కార్యక్రమాల్ని నిర్వహించారు. తెనాల్లో ఆయన మనవరాలు ప్రియబాంధవి నేతృత్వంలో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రియబాంధవి మాట్లాడుతూ ప్రజల హృదయాల్లో చిరస్మరణీయులుగా నిలిచిపోయిన వ్యక్తి డాక్టర్ కొడాలి వీరయ్య అని, ఆయన రాజకీయ నాయకుడిగానే కాక శాసనసభ్యునిగా, ఒక వైద్యునిగా, విఎస్ఆర్ కాలేజీ ప్రెసిడెంట్గా, నాగార్జున విశ్వవిద్యాలయం ఆవిర్భావంలో కమిటీ సభ్యులుగా అనేక కార్యక్రమాల్లో ఆయన ముందుండి సమాజానికి సేవలు అందించారని ఆమె తెలిపారు. ఆయన వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు ప్రియబాంధవి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు డాక్టర్ కొడాలి వీరయ్య అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. డాక్టర్ కొడాలి వీరయ్య గారి 24వ వర్ధంతి సందర్భంగా డాక్టర్ కొడాలి వీరయ్య ఎడ్యుకేషన్ అకాడమీ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ ఉదయం వామనగుట్టపాలెంలో కోగంటి తరుణ్ కుమార్ ఆధ్వర్యంలో అక్కడ కార్యక్రమం నిర్వహించాము, సంస్మరణ సభ. అదేవిధంగా మైనేని రత్నప్రసాద్ గారు మోపర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆశా వర్కర్స్కి చిన్న సేవా కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత ఇప్పుడు ఇది చనిపోయిన తర్వాత కూడా వీరయ్య గారి గురించి ప్రజల హృదయాల్లో ఈరోజు కూడా ఆయన చెరగని ముద్రగా ఉన్నారంటే దానికి ఆయన ప్రజల పట్ల, సమాజం పట్ల ఒక డాక్టర్గా, రాజకీయ నాయకుడిగా, శాసనసభ్యునిగా, అలాగే విఎస్ఆర్ కాలేజ్ ప్రెసిడెంట్గా, నాగార్జున యూనివర్సిటీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా, అదేవిధంగా సిండికేట్ సభ్యులుగా, ఆంధ్ర యూనివర్సిటీ సిండికేట్ సీనేట్ సభ్యులుగా ఆయన కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇప్పించిన విషయం మీ అందరికీ విదితమే. ఆయన్ని ఈ రకంగా స్మరించుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది. 24 సంవత్సరాల తర్వాత కూడా మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నారంటే అది ఆయన ఈ సమాజానికి చేసిన సేవ అని నేను గట్టిగా చెప్పచ్చు. కేంద్ర స్థాయిలోనూ, ఈ ప్రాంతం నుంచి రాష్ట్ర స్థాయిలోనూ ఎంతోమంది ఉన్నత పదవులు అలంకరించిన వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. కానీ ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో డాక్టర్ కొడాలి వీరయ్య గారు ఒకళ్ళని చాలా ఆయన మనవరాలుగా నేను ఈరోజు తెనాలి ప్రాంతంలో మరియు తెనాలి చుట్టుపక్కల వేమూరు నియోజకవర్గాల ప్రజలకి ఆత్మీయుడిగా ప్రముఖ రాజకీయవేత్తగా ఎంతో పేరెందుకు కన్నా అన్నిటికంటే ముఖ్యంగా వైద్య రంగంలో ప్రజా డాక్టర్గా పేరు తెచ్చుకున్న ఆ రోజుల్లోనే ఎంతో ఫీజులు వసూలు చేసే టైంలోనే 2 రూపాయల ఫీజుతో ఆయన వైద్యం అందించారు. ఎంతో నాడి పట్టుకుని నాలుక చూసి వైద్యం చేసే గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఆ రోజుల్లో ఆయన ఎంతో ప్రజాసేవలో పాల్గొన్నారు. రాజకీయ రంగంలో కూడా ఎంతో చైతన్యంతో వ్యవహరించి వేమూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఆయన అందించిన సేవలు ఎనలేని సేవలు అందించారు. ఆ సేవలన్నీ ఇప్పటికీ మనం స్మరించుకుంటూ ఉంటాం, ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం. ఇలాంటి వ్యక్తి మన ప్రాంతంలో పుట్టి మన ప్రాంతంలో ప్రజలకి ఎన్నో సేవలు అందించారు. ఆయన పరంపరని ఎన్నో సంవత్సరాలుగా వారు దివంగతులైన దగ్గర నుంచి ఆయన పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు అందించారు. వారి మనవరాలైన వాసిరెడ్డి ప్రియబాంధవి గారు ఎన్నో సేవలు అంటే ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చారు. ఎన్నో వృత్తుల్లో వాళ్ళకి శిక్షణనిచ్చి కొన్ని వేల మందిని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతికేటట్టు ఎన్నో సేవా కార్యక్రమాలు అందించారు. ఇది ఆయన 24వ వర్ధంతి. ఎన్ని సంవత్సరాలుగా ఎన్నో సేవలు అందించిన వాసిరెడ్డి ప్రియబాంధవి గారికి, వారి కుటుంబ సభ్యులకి